హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో అదేవిధంగా మన వీడియో ఫస్ట్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ టాపిక్లోకి వచ్చేస్తే చాలామంది అడుగుతున్నారు 6M టైం టేబుల్ రిలీజ్ చేస్తారు, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మాల్ పేపర్ కానీ పెట్టమని. సో ఈరోజు అయితే మన కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూసినట్టయితే మనకైతే పేపర్ 6 కెమిస్ట్రీ ఉంది. ఇది వచ్చి ఫస్ట్ పేపర్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది అన్నమాట. ఇది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అన్నమాట. ఇది అంటే క్లస్టర్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఈ ఎగ్జామ్ అయితే డెఫినెట్లీ రాయాలి. సో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి బ్యాచ్ వచ్చి మనకి 2015 to 2006 బ్యాచ్. సో ఇప్పటివరకు చాలామందికి అయితే అదే బ్యాచ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మీకు బ్యాచ్ అయితే మారచ్చు, 2016 to 2017 అయితే మేబీ ఉండొచ్చు. సో మీకు తెలిసిందే, మార్క్స్ వచ్చి మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుంది ప్రతి ఎగ్జామ్ వచ్చి. సో అదేవిధంగా మనకి టైం వచ్చి 3 hours టైం అయితే ఉంటుంది. మార్నింగ్ 9 to 12 అనుకుంటా. ఓకే, మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 12 అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకైతే 2 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. దాంట్లో సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దాంట్లో మనం ఏమైనా 8 క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ రాయాలి. 5 into 5 = 25 మార్క్స్ అయితే మనం అయితే ఇక్కడ గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడైతే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రైట్ అబౌట్ ది మేజర్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణం యొక్క శాఖల గురించి రాయమని ఉంది. సో మీరు చదివి ఉంటారు, ఇది మనం సొంతంగా రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్టు సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ యాక్సిడెంట్స్, అంటే ఆమ్ల వర్షాలకు గల కారణములను ప్రభావం ఎవరుంటుంది, అంటే వాటి యొక్క నష్టాలు ఎలాగుంటాయి, మనుషుల మీద ఎఫెక్ట్స్ ఎలాగుంటాయి, ఇవన్నీ మనకి ఆల్రెడీ చదువుకొని సొంతంగా రాసేయచ్చు ఒకసారి చదివితే మాత్రం. సో అదేవిధంగా ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి రైట్ అబౌట్ ది అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్ సోలార్ ఎనర్జీ, అంటే సోలార్ యొక్క ఉపయోగాలను మళ్ళీ వాటి యొక్క లిమిటేషన్స్ అంటే నిరుపయోగాలు అనుకుంటా కదా. సో నాకు అంతగా ఐడియా లేదు. సో అది కూడా ఈజీగా ఉంటుంది. అంటే మనకి ఇవి రెండు సైడ్ హెడింగ్లో ఉంటుంది, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చెప్పని రాయొచ్చు మనకి. అదేవిధంగా మనకి ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టు ఇక్కడైతే, హౌ డూ యూ డిటర్మిన్ టోటల్ డిసార్డ్ సాల్ట్స్ ఇన్ వాటర్ శాంపిల్స్, నీటి నమూనాలో పూర్తిగా కరిగిన లవణములు ఎట్లా కనుగొందుము. సో నాకు ఈ క్వశ్చన్ అంతగా ఐడియా లేదు. సో ఒకసారి చూడండి, మీరు చదువుకున్న సబ్జెక్టులు అయితే ఉంటుంది కదా. సో అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి, ఎక్స్ప్లెయిన్ ది టాక్సిక్ ఎఫెక్ట్ ఆఫ్ లెడ్ అండ్ మెర్క్యూరీ. ఓకే, వాటి యొక్క అంటే లెడ్ అండ్ మెర్క్యూరీ యొక్క విషపూరిత ప్రభావం ఎట్లా ఉంటుంది అన్నది అయితే ఇక్కడైతే ఉంది ఫిఫ్త్ క్వశ్చన్. సో సిక్స్త్ క్వశ్చన్ అయితే, హౌ డూ యూ డిటర్మిన్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, నీటి యొక్క కఠినత్వం ఎట్లా కనుగొందో ఎక్కడైతే ఉంది. సో మీరు చదివి ఉంటారు కాబట్టి ఇది కూడా చూడండి ఒకసారి. క్వశ్చన్ కూడా ఒకసారి పాజ్ చేసుకుని మీరు ప్రతి క్వశ్చన్ రాసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుద్ది. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, అంటే రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ. సో అదేవిధంగా సెవెంత్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఉంది, బయోడైవర్సిటీ అట్ నేషనల్ లెవెల్, అంటే జాతీయ స్థాయిలో జీవ వైవిధ్యం గురించి రాయమని ఎక్కడైతే ఉంది. సో అదేవిధంగా టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈకో సిస్టమ్, అంటే ఆవరణ వ్యవస్థ యొక్క రకముల గురించి మరియు క్రియల గురించి రాయమని ఎక్కడైతే ఉంది. సో ఇదైతే 8 క్వశ్చన్స్ అయితే వీళ్ళు ఇస్తారు. ఇవైతే ఈ 8 క్వశ్చన్స్తో మనం ఏమైనా సరే 5 క్వశ్చన్స్ అయితే ఈజీగా రాయొచ్చు. సో మీ ఒకవేళ చాయిస్ రాసిన సరే అది మీ ఒపీనియన్. సో చాయిస్ రాసినా మనకి ఏమి ఇబ్బంది లేదు. సో మీరు చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి సెక్షన్ బి అనేది ఉంటుంది. మనకి ఇక్కడైతే సెక్షన్ బిలో వచ్చి మనకైతే ప్రతి యూనిట్ ఉంటుంది కదా. ప్రతి యూనిట్ మొత్తం 5 యూనిట్లు ఉంటుంది మనకి సబ్జెక్ట్లోని. 5 యూనిట్లో మనకి ఒక్కో యూనిట్ నుంచి అయితే 2 క్వశ్చన్లు అయితే ఇస్తారు మనకి ప్రతి యూనిట్ నుంచి. ఆ రెండు క్వశ్చన్లో మనకైతే ఏదైనా ఒక క్వశ్చన్ అయితే రాసుకోవచ్చు. సో అలాగా 10 క్వశ్చన్లు ఇస్తారు. 10 క్వశ్చన్లు మనం అయితే 5 క్వశ్చన్లు అయితే 5 రాయాలి. 5 into 10 = 50 మార్క్స్ అయితే ఎక్కడైతే ఉంటుందో. మనం ఇక్కడైతే ఎవరైనా అంటే కొద్దిగా బాగా డల్గా ఉన్న అలాంటి స్టూడెంట్స్ అయితే ఈజీగా ఇక్కడైతే ఒక 3 క్వశ్చన్స్ రాస్తే కళ్ళు మూసుకొని బయటకి అయితే వచ్చేయచ్చు. ఈజీగా అయితే మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంతా మనం సొంతంగా రాసుకోవచ్చు. మన చిన్నప్పటి నుంచి చదువుతున్న క్వశ్చన్లే ఉంటాయి ఇక్కడైతే మనకైతే. అంటే పొల్యూషన్ గురించి, లైక్ యాసిడ్ రైన్స్, ఇవన్నీ మనకైతే ఇక్కడ రిపీటెడ్గా క్వశ్చన్ అయితే ఉంటుంది. సో మనమైతే ఇక్కడ ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పాస్ అవ్వడం కాకుండా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ 9th క్వశ్చన్ అయితే 9thలో ఏ క్వశ్చన్, బి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ బి క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మేక్ ఏ కంపారిజన్ బిట్వీన్ థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ విత్ రెస్పెక్ట్ టు మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అంటే ఉష్ణశక్తి మరియు కేంద్ర శక్తి ఉపయోగంలో వాటి యొక్క వాటి యొక్క ఉపయోగాలు, నిరుపయోగాలు అయితే ఇక్కడ రాయమని చెప్తున్నారు. సో ఇక్కడ రాయండి. సో అదేవిధంగా యూనిట్కి వచ్చి మహా అయితే 4 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ ఉంటాయి ఎస్ఏలు అయితే. దాంట్లో మీరు కరెక్ట్గా ఒక 2 ఎస్ఏలు ప్రిపేర్ అయితే చాలు. మీరు అక్కడ 3 ఆటలు ఇక్కడ 2 ఎస్ఏలు ఇచ్చిన 2 ఆటలు మీకు కనీసం మీకు వచ్చిన 1 ఎస్ఏ ఉంటుంది. సో ఈజీగా అయితే మీరు అయితే రాయొచ్చు, ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు మీకైతే. సో అందువల్ల ఎవరో నెగ్లెక్ట్ చేయకండి, చదవండి. చాలా ఈజీగా అయితే మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ సెకండ్ యూనిట్ చూసుకుంటే, మనం 10thలో ఏ క్వశ్చన్ అయితే, రైట్ అబౌట్ ది సోర్స్ అండ్ కంట్రోల్
కంట్రోలింగ్ మెథడ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్స్, అంటే ఎయిర్ పొల్యూషన్స్ కంట్రోల్ ఎలా చేయగలమని ఇక్కడైతే అడుగుతుంది. సో మనకైతే ఇది తెలిసిందే కదా, ఇలా అంటే వాహనాల నుంచి వచ్చే పొగలు కానీ లేకపోతే ప్యాటర్న్ నుంచి వెలువడే పొగలు కానీ ఇవన్నీ కంట్రోల్ చేస్తే మనకు ఆటోమేటిక్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుద్ది. సో ఒకసారి చూడండి మీరు కూడా. క్వశ్చన్ అయితే మెయిన్ ఏంటంటే సైడ్ హెడ్డింగ్లు గుర్తెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్లు గుర్తుంటే ఆటోమేటిక్లీ క్వశ్చన్ అయితే ఈజీగా రాయొచ్చు. సైడ్ హెడ్డింగ్లు మాత్రం మీరు హైలైట్ చేసి అవి బాగా గుర్తెట్టుకొని రాయండి. మెయిన్ పాయింట్లో ఒకటి రెండు సార్లు చదువుకొని సైడ్ హెడ్డింగ్లు మాత్రం ప్రతిదీ గుర్తెట్టుకోండి. ఒకవేళ మీకు సైడ్ హెడ్డింగ్ వరుసగా లైన్గా గుర్తు లేకపోయినా సరే మీకు గుర్తున్నది మాత్రం కరెక్ట్గా రాయండి. సో అదేవిధంగా బి క్వశ్చన్ అయితే ఇక్కడ ఉంది. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ అండ్ డిప్లేషన్ ఆఫ్ ఓజోన్, అంటే ఓజోన్ ఏర్పడడం మరియు తగ్గుదల గురించి రాయము. అంటే అది ఎలాగ ఏర్పడుతుంది, మళ్ళీ అది ఎలా తగ్గాలి, ఇవన్నీ రాయమని చెప్తున్నారు. సో ఈజీగా ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న క్వశ్చనే కాబట్టి. సో అదేవిధంగా ఇక్కడ యూనిట్ 3 అయితే ఇక్కడైతే మనకి ఇచ్చారు. డిస్క్రైబ్ మున్సిపల్ వేస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్, అంటే మున్సిపల్ వ్యర్థముల ప్రస్తావన పద్ధతులు వివరింపని ఇక్కడైతే ఉంది. సో చూడండి, మీరు చదివి ఉంటారు కదా, నేను లాస్ట్ టైం ఎప్పుడో చదివాను, నాకు అంతగా ఐడియా లేదు. సో అదేవిధంగా ఇక్కడ బి క్వశ్చన్ కూడా ఇచ్చారు. హౌ డూ యూ డిటర్మిన్ బిఓడి ఇన్ వాటర్ శాంపిల్స్, రైట్ ది యూనిక్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, అంటే నీటి యొక్క ప్రత్యేక రసాయనాల ధర్మాలు రాయమని ఎలాగైతే ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుద్ది. సో మీకు పాస్ చేసుకొని వీడియోని అయితే రాసుకోండి. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇవన్నీ రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. సో యూనిట్ 4 నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. డిస్కస్ ది బయోకెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్, అంటే పెస్టిసైడ్స్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అవి అయితే మీరు రాయమని చెప్తున్నారు వీళ్ళైతే. సో ఒకసారి మీరైతే పాజ్ చేసుకుని వీడియోని రాసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, నేను డెఫినెట్లీ మీకైతే ఆన్సర్ చేస్తాను. సో అదేవిధంగా ఎవరు ఏ క్వశ్చన్ వదలకండి, ఇవన్నీ ఈజీగా ఉంటాయి. సో మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మనం అయితే. సో 12th బి క్వశ్చన్ అయితే టాక్సిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది కూడా చూడండి, క్వశ్చన్ అయితే మీకైతే ఈజీగా అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి లాస్ట్ యూనిట్ వచ్చి 5th యూనిట్ డిస్క్రైబ్ ది కెమికల్ సైకిల్ ఆఫ్ నైట్రోజన్ యొక్క జీవ భౌగోళిక చక్రం వర్ణింపడం ఎక్కడైతే ఉంది. సో మెయిన్ చెప్తున్నాను కదా, మీరు ఏం గుర్తెట్టుకోకలేదు, సైడ్ హెడ్డింగ్లో ఒక్కటి మెయిన్ గుర్తెట్టుకుంటే చాలు, మనం అయితే ఈజీగా రాయొచ్చు. సో ఏమీ అవసరం లేదు. సో ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు సైడ్ హెడ్డింగ్లు గుర్తెట్టుకొని. సో మ్యాక్సిమం బుక్లెట్ నింపడానికి అయితే ట్రై చేయండి, ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ. మెయిన్ అయితే ఎక్కడ కొట్టువేతలు కట్ట అంటే రాసేసి మళ్ళీ రాంగ్ చేసి మళ్ళీ రాంగ్ చేస్తే మీ మీద ఇంప్రెషన్ పోతుంది. సో ఒకవేళ మీరు తప్పు రాసినా సరే కంటిన్యూ అయిపోండి. సో అది నెక్స్ట్ దగ్గర మీరు అంటే ఒక పాయింట్ మర్చిపోయినా సరే మీరు మళ్ళీ మొత్తం క్వశ్చన్ కొట్టి రాయకుండా పాయింట్ మర్చిపోయినా సరే నెక్స్ట్ పాయింట్ కంటిన్యూ చేసేయండి. సో మెయిన్ సైడ్ హెడ్డింగ్ గుర్తెట్టుకోండి. సో ఇదే అయితే ప్యాటర్న్. సో ఎలా ఫాలో అయితే మాత్రం మీకు డెఫినెట్లీ ఈజీగా పాస్ అవ్వచ్చు. పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సో ఇంకేమైనా పేపర్స్ కావచ్చు నన్ను కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు అయితే ఆన్సర్ చేస్తాను. సో అదేవిధంగా వీడియోని లైక్ చేద్దాం మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకెవరికైతే ఏమైనా పేపర్స్ కావాలి కింద కామెంట్లో అడగండి, డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. సో అదేవిధంగా ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాం. సో ఓపెన్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.